హలో మై ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఇంతకుముందు చాలాసార్లు చూసుంటారు. ఈ గుడిని ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వరకు మొత్తం తెలిసి ఉంటుంది ఎక్కడ ఉంది ఈ గుడి అనేసి. ఈ మెట్లు చూడండి, ఎదురు కనిపిస్తున్న గుడిని కూడా గమనించండి, అలాగే ఏరుని కూడా బాగా గమనించండి. మనకి 90స్లో వచ్చిన మన విక్టరీ వెంకటేష్ గారి సినిమా ఉంది కదా, ఆ సినిమాలో ఒక సీన్ తీశారండి ఇక్కడ. అదేమిటంటే, అట్లా చిరంజీవి వెంకటేష్ వాళ్ళ అమ్మ నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఏట్లో, ఈ స్పాట్లోనే. వచ్చి ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళడానికి వస్తారని చూస్తారు. ఇక్కడ ఆ ఊరి పెద్దలు ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళ చెల్లెలు ఫంక్షన్ కానీ ఇక్కడ కొబ్బరికాయలు కొడతా ఉంటారు వాళ్ళ కాపలాదారులు. బాగా గమనించండి ఈ సీన్ని, మళ్ళీ మీరు సినిమా కూడా చూడవచ్చు. ఆ కొట్టేటప్పుడు కొబ్బరి చెప్పు వచ్చి ఇదే స్పాట్ నుంచి కొట్టేటప్పుడు ఆ పైన ఆ మనిషిని అక్కడ నుంచి కొడతా ఉంటారు. వీళ్ళు పైకి వెళ్తూ ఉంటారు. ఇదే స్పాట్లో పైన గుడి దగ్గర వచ్చి వాళ్ళ అమ్మకి తగులుతుంది ఒక కొబ్బరి చెప్ప. తగలగానే వెంకటేష్ ఇదే మెట్ల పైన పిల్లోడు పరిగెడతా అదే మరి పరిగెత్తుకుంటూ పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి అక్కడ ఉండేవాడిని ఆ కొబ్బరి చెప్పని కింద చీను ఇక్కడే తీశారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా ఇది ఎక్కడ అనేసి. శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవస్థానము, ముక్కోటి, తొండవడ గ్రామం, చంద్రగిరి దగ్గర ఉంటుందండి. తిరుపతి నుంచి 12 కిలోమీటర్స్. తీసిన సినిమా చంటి. చాలా బాగుంది సినిమా. ఇక్కడే కాదు, ఈ చుట్టుపక్కల అంతా 2-3 సీన్లు తీసుకున్నారు. బాగుంటుంది సినిమా చంటి. ఇదే ముక్కోటి శివరాత్రి మంచి సందడిగా ఉంటుంది ఇక్కడ. విజిట్ చేయండి, బాగుంటుంది గుడి దేవస్థానం, చాలా బాగుంటుంది గుడి, చూడవచ్చు. చాలామంది వస్తారు, యాత్రికులు కూడా వస్తారు. చూడండి, గుడికి వెళ్ళే దారిది, లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ చాలా బాగుంది. దీపాలు, నందీశ్వరుడు, శివలింగం, ఇంకా లోపల స్వాములు కూడా ఇంకా బాగుంటారు. ఇక్కడ ఇంకా చాలా సినిమాల షూటింగ్ జరిగాయండి. అవన్నీ లొకేషన్ పెద్ద మర్రి చెట్టు అండి, మన పాతకాలం మర్రి చెట్టు చూసారా. రాతి పలకలు పెద్ద పెద్దవి గోడల మీద అమర్చారు, మట్టి ఊడకుండా ఏర్లు బయట రాకుండా. చాలా పెద్ద మర్రి చెట్టు అండి. చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నాయి, ఉసిరికి చెట్లు, వేప చెట్లు. చాలా బాగుంటుంది ఏరియా మొత్తం. ఇక్కడ రంచిత్ తిరగతనే గుడి గుడి అండి, గుడి ఆలయం, ఇదే ఆలయం అండి.